ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రభావతి శృతి వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి మేము ఫంక్షన్ అందరికీ వస్తున్నాము అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న శృతి వాళ్ళ అమ్మ అయితే అదేంటి బాలుని వద్దని చెప్పాం కదా, అలాంటప్పుడు అందరు ఎందుకు వస్తున్నారంటున్నారేంటి మీరు అని చెప్పేసి అడుగుతుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న ప్రభావతి చాలా బాధపడుతూ మా ఆయన ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఒప్పుకోవటం లేదు, బాలు కూడా ఖచ్చితంగా రావాలి అని పట్టుబట్టారు, అందుకే రావాల్సి వస్తుంది అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న శృతి వాళ్ళ అమ్మ అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. సరే సరే మీరు నచ్చినట్టుగా చెయ్యండి అని చెప్పేసి ఫోన్ కట్ చేస్తుంది. ఇంతలో వాళ్ళ ఆయన దగ్గరికి వెళ్ళి ఎస్ నేను అనుకున్నట్టుగానే అంతా జరుగుతుంది, నా ప్లాన్ ప్రకారమే జరుగుతుంది. ఆ బాలుగాడు ఫంక్షన్కి రావాలి అనుకుంటున్నాను, అలాగే ఈ ఫంక్షన్కి బాలు వస్తున్నాడు. ఆ ఫంక్షన్లో రచ్చ జరిపించి ఆ సత్యంగాడు పరువు తీయాలి అని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను, అదే చేసి తీరుతాను అని చెప్పేసి అంటుంది. ఇంతలో ప్రభావతి వాళ్ళ ఆయన దగ్గరికి వెళ్ళి వీడు ఫంక్షన్కి వస్తే వచ్చాడు కానీ ఆ ఫంక్షన్లో ఎటువంటి గొడవ అయినా చేసినా సరే నేను ఏం చేస్తానో నాకే తెలియదు, అహంగా నోరు మూసుకొని సరే ఉంటేనే సరే, లేకపోతే నేను ఒక భద్రకాళి అయిపోయి వాడిని అక్కడికక్కడ ఏదో ఒకటి తిట్టేస్తాను, లేదంటే కొట్టేస్తాను, మర్యాదగా ఉంటేనే సరే సరే అని అంటుంది. మాటలు వినగానే అక్కడున్న సత్యం అయితే సరే సరే అని చెప్పేసి అంటూ వాడు ఏమీ గొడవ చేయట్లే అని చెప్పేసి అంటాడు. ఇంతలో ఆ మాటలన్నీ విన్న బాలు అయితే ఒక్కసారిగా వీణ దగ్గరికి వెళ్ళి ఏంటి అలా మాట్లాడుతుంది అమ్మ, తను అలా మాట్లాడుతుంది అని నేను అసలు ఊహించలేదు, సరే నేను ఎలాగైనా సరే ఫంక్షన్కి వచ్చే తీరుతాను, ఆ ఫంక్షన్లో గొడవ పెట్టే తీరుతాను అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న మీనా అయితే ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి ఈయన ఎలా మాట్లాడుతున్నాడు, ఇప్పుడు ఫంక్షన్లో కానీ ఏదైనా గొడవ జరిగితే అందరు ఏమనుకుంటుంటారు, పరువు పోతుంది కదా అని చెప్పేసి చాలా టెన్షన్ పడిపోతూ